రాష్ట్ర మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కోదాడలో ఆయన పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే బొల్లం ఎల్లయ్య. రాష్ట్ర మాజీ మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బర్త్డే సందర్భంగా కోదాడలో ఆయన పుట్టినరోజు వేడుకలు మాజీ ఎమ్మెల్యే బొల్లం ఎల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య యాదవ్ నివాసంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కొమరబండ గ్రామంలో మాజీ కౌన్సిలర్ మామిడి రామారావు ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించి గ్రామానికి చెందిన జూలైలో పుట్టిన 15 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి 4,000 చొప్పున పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ పాస్బుక్లను వారి తల్లిదండ్రులకు అందజేశారు. పైడిమర్రి సత్యబాబు గారికి, అలాగే మాజీ సర్పంచ్ అనంత సైదయ్య గారికి, బీఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీం గారికి, మాజీ కౌన్సిలర్లు అయినటువంటి కందుల చంద్రశేఖర్ గారికి, అలవాల వెంకట్ గారికి, Long live KDR, 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 long live KDR. Malana, jai Malana. हम फोटो पे ఉద్యమకారుడు రాష్ట్రానికి 10 సంవత్సరాల కాలంలో మంత్రిగా హైదరాబాద్ని తెలంగాణ రూపురేఖలు మార్చిన యువ నాయకుడు, నేటి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రేపు ఈ రాష్ట్రానికి కాబోయే దిక్సూచి రథసారథి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. వారు గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా పేదలకు ఉపయోగపడాలి. పుట్టినరోజు వేడుకలలో భాగంగా కేవలం ఖర్చులతోని, కేకులతోని వృధా కాకుండా మేము చేసే ప్రతి రూపాయి, ప్రతి పైసా అనాథలకి, వృద్ధులకి, అభాగ్యులకి, పేదవారికి ఉపయోగపడాలనే ఒక ఆలోచనతో ఎవరికి దోచిన విధంగా వాళ్ళు సమాజ హితం కోసం పుట్టినరోజు కార్యక్రమం వేడుకలు వృధా కాకుండా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా నిర్వహించాలని చెప్పేసి వారు నిర్ణయించి సూచించిన నేపథ్యంలో మరి మన కేసీఆర్ గారు మానస పుత్రిక అయిన రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడే ఆడపిల్లే లక్ష్మి అని చెప్పేసి భావించే ఈ తెలంగాణలో మరి కేసీఆర్ కిట్ల ద్వారా పుట్టిన వెంటనే కేసీఆర్ పథకాన్ని ప్రవేశపెట్టి 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్లను ఇచ్చిన ఘనత ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారికి గుర్తుగా మరి వాళ్ళకి ఆ ఖర్చుల నిమిత్తం ఇచ్చే కేసీఆర్ కిట్తో పాటు ఆ అయ్యే ఖర్చులు కూడా దాదాపుగా 4,000 రూపాయలతోని ఆ అమ్మాయి పేరు మీద ఈ నెలలో జూలైలో పుట్టిన ఈ కొమరబండలో ఉన్న వాళ్ళందరికీ కూడా, పుట్టిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ద్వారా పైసలు డిపాజిట్ చేయాలనే ఒక ఆలోచన మామిడి రామారావు గారికి స్థానికంగా రావటం, ఆ క్రమంలోనే ఇక్కడ ఈ నెలలో జన్మించిన అందరూ ఆడపిల్లలు, మగపిల్లలందరికీ కూడా జూలై ఒక గుర్తుగా కేటీఆర్ గారు ఏ రకంగానైతే ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచేయరో జూలై నెలలో పుట్టి మరి ఈ కొమరబండ గ్రామంలో కూడా జూలైలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మంచి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉండాలి, మంచి ఆయుర్వేదాలు ఉండాలనే ఆలోచనతో వాళ్ళ చదువులకు కానీ రేపటి భవిష్యత్తులో ఇతరత్ర ఖర్చుల కోసం కూడా ఉపయోగపడే విధంగా ఒక్కొక్కళ్ళ పేరు మీద 4,000 రూపాయలు డిపాజిట్ చేసి పోస్ట్ ఆఫీసులో తల్లిదండ్రులకు అందించడం అనేది చాలా శుభపరిణామం. ఈ సందర్భంగా కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా రామారావు గారిని అభినందించటం, ప్రత్యేకంగా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కోదాడ నియోజకవర్గం పక్షాన రామారావు గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి తల్లిదండ్రులందరూ కూడా మరి వాటిని కేవలం ఈ మెచ్యూరిటీ పీరియడ్ వరకే కాకుండా రేపు పెళ్లి వరకు కూడా మళ్ళీ రెన్యువల్ చేసుకొని ఏదో ఒక అవసరానికి గుర్తుగా కేటీఆర్ గారికి చిహ్నంగా ఉండే విధంగా ఆ పెళ్లిలో ఏదో ఒక వస్తువుని కానీ ఇతరత్ర చేయించుకోవడానికి ఆ పెళ్లి కానుకగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై కేటీఆర్.